ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్నారు. మంత్రి పదవికి తన కులమే అడ్డొస్తే రాజీనామా చేస్తానన్నారు. బీసీల్లో ఎవరిని నిలబెట్టినా గెలిపిస్తానన్నారు రంగారెడ్డి. గతంలో హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 6 మంత్రులు ఉండేవారని ఇప్పుడు ఒక్కరు కూడా లేరన్నారు. రాష్ట్రంలో 48% ప్రజలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నారని, కార్యకర్తల మనోభావాలను గుర్తించి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నారు. పార్టీలో ఏళ్ల తరబడి కష్టపడ్డ వారిని గుర్తించాలని, నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారిని గౌరవించాలి కానీ మంత్రి పదవులు ఇవ్వొద్దని అభిప్రాయపడ్డారు. పార్టీ లైన్ దాటబోనని, కార్యకర్తలు ప్రజల అభిప్రాయం మేరకే తాను మాట్లాడుతున్నట్టు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని కూడా అన్నారు. పార్టీ లైన్ దాటకూడదు కాబట్టి ఇంతకంటే మాట్లాడటం లేదని మల్రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క మంత్రి కూడా లేకపోవడం వలన అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి అవకాశం లేకుండా పోతుందన్నారు మల్రెడ్డి. గాంధీ భవన్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో సంచలనంగా మారాయి.